దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించిరి. ప్రియమైన వారలారా, దేవుడు యోనాని పిలిచి, యోనా, నినివే పట్టణం అంతా కూడా పాడైపోయింది, నా దృష్టికి చాలా చెడుగా కనిపిస్తుంది, నేను ఆ గ్రామానికి వెళ్ళాలన్నా వారితో మాట్లాడాలన్నా నాకు వారు చాలా దూరంగా ఉన్నారు. అయితే ఒకటి, నీవు వెళ్ళి ఆ పట్టణ దోషమును ప్రకటించు అన్నాడు. యోనా వెళ్ళి ఆ పట్టణ స్థితిగతులను వారికి తెలియచేసినప్పుడు వారు క్షేమంగా బ్రతకటానికి, తిరిగి నూతనపరుచుకోవటానికి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారట. నిశ్చయంగా వారి ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ నినివే పట్టణాన్ని కాపాడాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మహిమగల మాటలు దేవుడు మనతో ఎందుకు చెప్తున్నాడంటే, మన జీవితాలలో కూడా దేవునికి ఆయాసకరమైనవి ఉండి ఉండవచ్చు. అందరిలో అని నేను అనను, కానీ కొంతమందిలో చూసి దేవుడు మాట్లాడతాడు. అలా ఉన్నప్పుడు ఇదిగో యోనాతో హెచ్చరిక పట్టణానికి పంపినట్లుగా దేవుడు ఒక్కోసారి ఇలాంటి వర్తమానాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. వారు ఆ దినమున ఎలాగైతే క్షేమస్థితి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. అలాగే మన జీవితంలో మన పిల్లల క్షేమం కొరకు, మన ఉద్యోగాలు, వ్యాపారాలు ఆశీర్వాదకరంగా ఉండుటకు, మన చేతి సంపదన దీవెనకరంగా ఉండుటకు మనం కూడా దేవుని మాటకు విధేయులమై ఉపవాసంతో మన క్షేమ స్థితి కొరకు ప్రార్థన చేసుకోగలిగితే ఈ సంవత్సరంలో మన కుటుంబాలకు క్షేమం కలుగుతుంది. ప్రియమైన దేవుని సంగమా, క్షేమం కొరకు మనం ఉపవాసం ఉండాలి. ఏదో సాధించటానికి కాదు, ఏదో సంపాదించుకోవటానికి కాదు, కానీ మన పిల్లల క్షేమస్థితి, మన సంపదన ఆశీర్వాదపు స్థితి ఇలా ఉండుటకు మనం ఉపవాసం ఉండగలిగితే నిశ్చయంగా ఆ పట్టణానికి క్షేమాన్ని ఇచ్చిన దేవుడే మన కుటుంబాలకు, మనకు క్షేమాన్ని ఇస్తాడు. అట్టి కృప ఈ ఉదయకాలం ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్.